హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక వైద్య బృందం ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడడం వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలలో ప్రధానంగా క్యాన్సర్ ముఖ్యమైనది. అటువంటి క్యాన్సర్ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ దాదాపు వేలాది రూపాయలు ఖర్చు అయ్యేటువంటి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ను డాక్టర్ విమలాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రత్యేకంగా వచ్చినటువంటి కిమ్స్ వైద్య బృందం ఇక్కడ పేదలకు మరియు ఇతర అనాథ బీద బాధిత జనానికి పీడిత తాడిత జనానికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంది. ఈ క్రమంలో ఈరోజు మన ప్రధానంగా ఏదైతే జీర్ణాశయ వ్యవస్థ ఉందో, ఆహార వ్యవస్థ ఉందో, దాంట్లోకి కదా ప్రతి వస్తువు వెళ్ళేది. ఆ వస్తువులో ఏదైనా ప్రమాదకరమైన వస్తువు వెళ్ళి శరీరం అనారోగ్యానికి గురైతే క్యాన్సర్ బారిన పడితే దాన్ని నివారించడం కోసం ప్రత్యేక చర్యల ద్వారా ఇక్కడ చేపడుతున్నటువంటి క్యాంపులో భాగంగా ఈరోజు నేను కూడా ఇక్కడ స్క్రీనింగ్ చేయించుకోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. మై టీవీ సిద్దిపేట. థ్యాంక్ యూ. अरे ठीक है शुगर टेस्ट నాకు విషయం చెప్తాను. పిన్ కోడ్ ఏమొస్తుంది? నాకు మాట్లాడు. నాకు విషయం చెప్తాను. పిన్ కోడ్ ఏమొస్తుంది?
యాత్ర ఇవేమో బస్సులో చెప్పి నీళ్ళు ఇస్తారా మనం తీసుకొచ్చి ఆల్ ది బెస్ట్ కుంజరి యాత్ర. ఈరోజు సిద్దిపేటలోని సెయింట్ పాల్ స్కూల్లో మేము టీమ్ బిమ్లాకా ఫౌండేషన్ తరఫున కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళ సహకారంతో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇక్కడ బేసిక్గా దేశంలో జీర్ణ వ్యవస్థ క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి. వాటితో పాటు వాటిని గుర్తించడం చాలా లేట్గా అవుతుంది. కాబట్టి ఇలాంటి దూర ప్రాంతాల్లో పల్లెటూళ్ళలో అండ్ చాలామందికి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లకు సంబంధించిన లక్షణాలకు గురించి అవగాహన ఉండకపోవడం వల్ల వాళ్ళు చాలా లేట్గా మా దగ్గరికి రావడం జరుగుతుంది. అందుకోసమని మేమే ఒక పెద్ద క్యారవాన్ ఒక బస్ తీసుకొని వచ్చి అందులో ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్, ఈసీజీ, 2D ఈకో, లిపిడ్ ప్రొఫైల్, ఫైబ్రో స్కాన్ అండ్ ఎల్ఎఫ్టి, హెపటైటిస్ బీసీ స్క్రీనింగ్, సిబిపి, సీరం క్రియేట్ లాంటి ఇట్లా 14 నుంచి 15 టెస్టులు ఫ్రీగా చేయడం జరుగుతుంది. దాంతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్య బృందం మేమంతా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సర్జన్లు, జిఐ సర్జన్స్ అంటారు, వాళ్ళతో పాటు మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు, రేడియాలజిస్టులు అందరం క్వాలిఫైడ్ డాక్టర్స్ మేము ఒక 15 మంది ఉన్నాం. వాళ్ళతో పాటు మిగతా వ్యవస్థంతో ఒక 60 మందితో కలిపి ఇంత పెద్ద క్యాంప్ పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే 300 మంది వచ్చారు. ఇంకెంతమంది వస్తారో తెలియదు. అందరికీ ఈరోజు సిద్దిపేట వాసులకి మేము మా సేవలు అందించి వాళ్ళకు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎట్లాంటి లక్షణాలు వచ్చినప్పుడు క్యాన్సర్గా గుర్తించాలి, ఇవన్నీ చెప్పి ఎంత రాత్రైనా చేసేద్దామని మనవి చేసుకుంటాం.